సో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ అనేది భయపడుతుంటారు మాటికి. సో ఖచ్చితంగా మీరు అలా భయపడొద్దు. సో జాగ్రత్తలు తీసుకోండి. సో మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి వెహికల్స్ని, ఎప్పుడైనా సరే మూవ్ చేస్తున్న వెహికల్ని మన ఎదుర వెహికల్స్ స్లో అవుతున్నప్పుడు ఆపడం, కంట్రోల్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. సో మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇక్కడ నా స్పీడ్ అనేది 20 ఉంది, నేను ఇక్కడ సెకండ్ గేర్లో వెళ్తున్నాను. కొంచెం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రైట్ సైడ్ మిర్రర్ చూడాలి కంపల్సరీ 100%. క్లచ్ కంట్రోల్ మీద మాత్రమే, క్లచ్ మీదనే బైటింగ్ పాయింట్ వచ్చే వరకు నిదానంగా తీసుకొస్తూ మీరు మూవ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ సపోజ్ మనం ఇలా ఇంత స్లోగా వెళ్తున్నప్పుడు ఫస్ట్ లైన్లో కరెక్ట్గా లైన్లో పెట్టుకుని ట్రై చేయండి. అండ్ ఇక్కడ ముందు సపోజ్ యూటర్న్ ఉంది, మీరు యూటర్న్ చేసే ముందు 100 మీటర్స్ ముందు రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి. సో ఇలా ఆన్ చేసుకుంటూ మీరు స్లోగా నిదానంగా డ్రైవ్ చేయండి. సో ఇక్కడ మనకు కంప్లీట్గా బాగా స్లో అయింది. సో ఇక్కడ సింపుల్గా క్లచ్ తొక్కి నేను ఫస్ట్ గేర్ వేసుకున్నాను. సో ఇక్కడ ముందు వెహికల్ ఆగింది. సో ఇక్కడ నేను మిర్రర్ చూస్తూ కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే వస్తున్నాను. సో మళ్ళీ వీళ్ళు రైట్ సైడ్ వేస్తున్నారు, నేను రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ స్లోగా ఇలా నేను రైట్కి అయితే వస్తున్నాను. సో ఇలా మీరు యూటర్న్ చేసిన దగ్గర తొందరపడద్దు. సో చూడండి ఇక్కడ మన కార్ యొక్క స్పీడ్ అనేది 0-10 లోపు వస్తుంది. సింపుల్గా ఇక్కడ క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ ఏదైతే కార్నర్ ఎండింగ్ వచ్చిందో ఇక్కడ స్టీరింగ్ అనేది రైట్ తిప్పుతూ క్లచ్ అనేది నొక్కుతూ బ్రేక్ అనేది సపోర్ట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఆగుతున్నా కదా, క్లచ్ కింద నొక్కుతున్నాను, బ్రేక్ నొక్కుతున్నాను. తిరుగుతున్నప్పుడు సైడ్ ఏమంటే మిర్రర్ చూసుకోవాలి కంపల్సరీ. తిరిగిన వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను, ఇక్కడ మిర్రర్ చూస్తూ నేను సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసాను. మళ్ళీ లెఫ్ట్ చూస్తున్నాను, స్ట్రైట్ చూస్తున్నాను, లెఫ్ట్ చూస్తున్నాను, స్ట్రైట్ చూస్తున్నాను. మీరు మొత్తం పూర్తి ప్రోకోస్ లెఫ్ట్ సైడ్ పెట్టారంటే మళ్ళీ మీరు ముందు ఏదైనా వెహికల్ ఉంటే గుద్దేస్తారు. అందుకోసమే కొంచెం నిదానంగా, ఇక్కడ కొంచెం స్లో అయింది బాగా, సెకండ్ నుంచి ఫస్ట్కి వచ్చాను. మీరు బాగా స్లో అవుతుంది, ఒక 10 లోపు వస్తుంది అన్నప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ గేర్ వేసుకోండి. మీకు ఫస్ట్ గేర్ వేయడం వల్ల వెహికల్ అయితే ఆగిపోదు ఎక్కడ, మాన్యువల్ కార్ అయితే. ఒకవేళ మీది ఆటోమేటిక్ కార్ అనుకోండి, ఇక మీరు ఏం చేయనవసరం లేదు. సో ఎందుకంటే మనం గేర్లు మార్చడం కానీ క్లచ్ నొక్కడం కానీ ఉండదు, క్లచ్చే ఉండదు అసలు. ఓన్లీ మీకు బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండే ఉంటాయి. మీరు అక్కడ ఎంత స్లో అయినా ఎంత స్పీడ్ అయినా జస్ట్ మీరు యాక్సిలేటర్ అనేది స్మూత్గా ఇస్తూ బ్రేక్ కూడా ఒకేసారి సడన్గా కొట్టకుండా నిదానంగా టచ్ చేస్తుంటే స్మూత్గా బ్రేక్ కడుతుంది. సో అక్కడ ఎదురుగా ఎవరు వస్తున్నారు, జస్ట్ నేను ఇక్కడ ఓన్లీ బ్రేకే టచ్ చేస్తున్నాను. ఎందుకంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంది. 20 లోపు ఉంటే మాత్రమే క్లచ్ నొక్కాలి. మనకు 20 కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు 30, 35, 40, 50, 60 ఉన్నప్పుడు ఓన్లీ స్లో చేయాలంటే జస్ట్ బ్రేక్ ఒక్కసారి టచ్ చేస్తే స్లో అవుతుంది. ఆ లోపు మన ముందు ఉన్న వెహికల్ కానీ రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కానీ వెళ్ళిపోతారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇట్లా ముందు హైట్ వచ్చినప్పుడు కింది నుంచే యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇవ్వాలి, డౌన్ చేయొద్దు. మళ్ళీ డౌన్ చేస్తే మనకు మళ్ళీ గేర్ మార్చే అవకాశం వస్తుంది. సో అందుకోసం మీరు కొంచెం యాక్సిలేటర్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తే మీకైతే మధ్యన ఎక్కడ ఆగిపోకుండా మూమెంట్ అనేది డౌన్ కాకుండా, స్పీడ్ డౌన్ కాకుండా మనం పర్ఫెక్ట్గా ఒక హైట్ ప్లేస్ అనేది మనం ఈజీగా ఎక్కించవచ్చు. ఒకవేళ ముందు వెహికల్స్ ఆగుతున్నాయి అనుకోండి, మీరుగా ఆగండి. అప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ థర్డ్ గేర్ ఉన్నాను, తక్కువ 20 లోపు వస్తుంది, సెకండ్ గేర్ వేసుకున్నాను. ఎందుకంటే పికప్ సరిపోదు, మనకు మూమెంట్ అనేది అందుకోదు. సో మనం స్పీడ్ పెరిగే కొద్దీ గేర్లు ఎట్లా పెంచుతున్నామో మన స్పీడ్ తగ్గే కొద్దీ కూడా మన గేర్స్ అనేది డౌన్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్లా రోడ్ కటింగ్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఓన్లీ ఈ ఎదర మాత్రమే చూడొద్దు, ఇక్కడ కార్నర్స్ కూడా చూడాలి కంపల్సరీ. మిర్రర్ చూడాలి, ఇక్కడ సైడ్ కార్నర్ కూడా చూసుకోవాలి. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సైడ్లో ఉన్న వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. మనకు వెహికల్స్ ఉన్నా లేకున్నా 5-6 సెకండ్లకు ఒకసారి రైట్ మిర్రర్ చూడాలి, వెంటనే స్ట్రైట్ చూసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ మిర్రర్ చూడాలి, స్ట్రైట్ చూసుకోవాలి. రైట్ చూడాలి, స్ట్రైట్ చూడాలి. ఇక్కడ చూడండి బ్రేకర్ వస్తుంది, స్పీడ్ బ్రేకరు. నేను ఓన్లీ ఇక్కడ బ్రేక్ మాత్రం టచ్ చేశాను. ఇప్పుడు క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేసుకున్నాను. సో ఎందుకంటే కొంచెం డౌన్ ఉంది, సెకండ్ గేర్లో కూడా వెళ్ళొచ్చు. మనకు మినిమం ఒక 10 స్పీడ్ ఉంది. సో ఇక్కడ కొంచెం యాక్సిలేటర్ ఇస్తున్నాను, మన మూమెంట్ అనేది ఒక 30 వచ్చింది. వెంటనే క్లచ్ తొక్కి థర్డ్ గేర్ వేసుకున్నాను. మళ్ళీ థర్డ్ గేర్లో వెళ్తున్నాం మనం. మళ్ళీ సపోజ్ మనం థర్డ్ గేర్లో వెళ్తున్నాము, కొంచెం ఏదైనా వెహికల్ వచ్చింది, స్లో కావాలి, బ్రేక్ మీద లెగ్ తీసుకురావాలి, కొంచెం స్లో చేయాలి, మళ్ళీ వెంటనే యాక్సిలేటర్ ఇవ్వాలి. లేదు ఇంకా బాగా స్లో అవుతున్నాం, బిలో 20 వస్తుంది అనుకుంటాం, బిలో 20 వస్తుంది అనుకోండి, వెంటనే క్లచ్ తొక్కి మీరు మళ్ళీ సెకండ్ గేర్ మార్చాలి.
లేదు బాగా స్లో అయినాం, పూర్తిగా ఆగిపోయినాం, అప్పుడు వెంటనే క్లచ్ బ్రేక్ నొక్కి కంప్లీట్గా ఆగిపోయి మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది గేర్ రాడ్ మీదకి వచ్చి ఫస్ట్ గేర్ వేసేసుకోవాలి. ఇదంతా మీరు చాలా స్పీడ్ మూమెంట్లో మీరైతే గేర్లు అయితే మార్చాలి. మీకు స్టార్టింగ్లో కొంచెం టైం పట్టినా కూడా మీ రెగ్యులర్ ప్రాక్టీసు, మీ క్లాసెస్ పెరిగే కొద్దీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకైతే గేర్లు మార్చడం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. స్టార్టింగ్లో రావట్లేదని మనం బాధపడని అవసరం లేదు. ఏదైనా సరే రెగ్యులర్గా మీరు చేస్తున్నట్టయితే డే బై డే మీకు అనేది డ్రైవింగ్ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మాన్యువల్ కార్ అయితే ఎస్పెషల్లీ ముఖ్యంగా మన క్లచ్ కంట్రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి. మీరు బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ ఎల్లప్పుడూ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్ అనేది అసలు వెనకకి రాకుండా మనం ముందుకైతే మూవ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ముందు ట్రాఫిక్ వస్తుంది, మనకి ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, చూసుకోవాలి. బ్లైండ్గా మనం వెళ్ళిపోవద్దు. సో ఇక్కడ వెహికల్స్ బాగా స్లో అవుతున్నాయి అనుకోండి, 20 లోపు వచ్చింది, సెకండ్ వేసుకున్నాను, ఇంకా బాగా స్లో చేస్తున్నాను చూడండి, బాగా 10 లోపు వస్తుంది. సో వెంటనే నేను క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వేసుకున్నాను. ఫస్ట్ గేర్ వేసుకుంటే మీకు ఆగిపోదు ఇక కారు. సో ఇక్కడ ఆగవలసి వచ్చింది, క్లచ్ కింద నొక్కి బ్రేక్ కొట్టి ఆపాను. ఓకే, ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్లో ఆపాను. సో ఇక్కడ మనకు ముందు హైట్ ఉంది, మనం ఇలాంటి సిచ్యువేషన్లో బ్రేక్ మీద ముందే లెగ్ తీసేస్తే కారు వెనక్కి వెళ్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాలు ఉంచాలి. ఒక బైటింగ్ పాయింట్, ఒక ఫీల్ వస్తుంది, అక్కడ వచ్చినాక మనం బ్రేక్ మీద కాలు తీసేస్తే ముందుకు వెళ్తుంది. సో మనం వెనకకి వెళ్ళకుండా బైటింగ్ పాయింట్ క్లచ్ అనేది తీసుకొచ్చాం, ప్రెషర్ ఇచ్చి కొంచెం వెనకకి వెళ్ళకుండా ముందు మూమెంట్ వచ్చే వరకు ఆపినాం అన్నట్టు. సో ఆపిన దాన్ని మనం లెగ్ తీసేస్తే బ్రేక్ మీద ముందుకు వెళ్తుంది. సో అక్కడ మీరు కరెక్ట్గా బైటింగ్ పాయింట్లో హోల్డ్ చేసి ఆపాలంటే 100% మీ కాలి మడిమ అనేది కింద ఫ్లోర్ మ్యాట్కి ఆనాలి. అట్లా ఆన్తేనే మీరైతే బ్యాలెన్స్ చేయలేస్తారు, ఎంతసేపు అంటే అంతసేపు ఆపేస్తారు. ఒకవేళ మీరు లెగ్ పైన గాలిలో ఉందనుకోండి, మీరు బైటింగ్ పాయింట్లో కాల్ అనేది హోల్డ్ చేయలేరు క్లచ్ని. సో ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు లెగ్ అనేది కింద ఖచ్చితంగా ఆనించుకుని ఉంటే మీరు ఎంతసేపు అయినా క్లచ్ అనేది బైటింగ్ పాయింట్లో హోల్డ్ చేసి ఆపవచ్చు. బైటింగ్ పాయింట్ అంటే హాఫ్ క్లచ్ అన్నట్టు, హాఫ్ క్లచ్ అన్న బైటింగ్ పాయింట్ అంటే సేమ్, రెండు ఒకటే ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఈ విధంగా ప్రతిదీ చూసుకుంటూ నిదానంగా డ్రైవింగ్ చేయండి, మీ డ్రైవింగ్ అనేది చాలా నెంబర్ 1 పర్ఫెక్ట్గా ఉంటుంది. అతి ముఖ్యంగా మీరు తొందరపడొద్దు, ప్రతిదీ గమనించుకోవాలి. సైడ్ ఏమంటే ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఇలా సైడ్ నుంచి వచ్చినా కూడా మీరు మీ లైన్లోనే ఉండాలి. ఏదో సైడ్ నుంచి వెహికల్ వస్తుందని మిర్రర్లో చూసి మీరు రైట్ కట్ చేయడం కానీ, లెఫ్ట్ నుంచి ఇట్లా రైట్ నుంచి వస్తున్నట్టయితే మీరు లెఫ్ట్ కట్ చేయడం కానీ చేయొద్దు. సో వాళ్ళు సీనియర్ డ్రైవర్స్, వాళ్ళకు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ తెలుసు. మీదికి వచ్చినట్టు తగులినట్టే అనిపిస్తుంది, కానీ తగలదు, 100% తగలదు. సో కొత్త వారికి ఏమవుతుంది, ఒక కంగారు, భయం అనేది ఉంటుంది. నాకు ఎక్కడ తగిలిస్తారో అనే కంగారు ఉంటుంది. అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు కొత్తలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ కార్ యొక్క జడ్జిమెంట్స్, సైడ్స్ అనేది మీరు అంత అబ్జర్వేషన్ చేయలేరు, మీకు అర్థం కాదు ఏది జడ్జిమెంట్ అనేది, మూమెంట్. సో మీకు కొన్ని రోజులు డ్రైవ్ చేస్తున్న తర్వాతకి మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో మన కార్ యొక్క జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సో కొత్తలో ఎవరికైనా ఖచ్చితంగా భయం వేస్తుంది, తగులుతుందేమో అని అనిపిస్తుంది, కానీ ఎవరికి తగిలించారు అడ్డగోలుగా. 99 ప్రతిదీ చూసుకొని మనకి, ఎందుకంటే మన కారుకి సైడ్ మిర్రర్స్ ఉన్నాయి, వాళ్ళ కారుకి కూడా సైడ్ మిర్రర్స్ ఉంటాయి. సో మన కారుకి 1 ఫీటు, వాళ్ళ కారుకి 1 ఫీటు, కంప్లీట్గా 2 కార్ల మధ్య 2 ఫీట్ల డిస్టెన్స్ అనేది ఉంటుంది 100%. ఒకరికి ఒకరు తగిలించరు, ఎందుకంటే వాళ్ళకు కూడా కారు మిర్రర్ తగులుతుంది, మన మిర్రర్ కూడా ఓపెన్ ఉంటాయి కాబట్టి తగిలించరు. దగ్గర నుంచి వెళ్తారు కానీ మనకు తగిలించరు అన్నట్టు. ఒక లైన్లో పెట్టుకొని డ్రైవ్ చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా 2 లైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ లైన్ పెట్టుకోవచ్చు, సెకండ్ లైన్ పెట్టుకోవచ్చు. 3 లైన్స్ ఉన్నప్పుడు మిడిల్లో పెట్టుకోండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రైట్ లెఫ్ట్ వచ్చే ముందు మిర్రర్ చూస్తూ ఇండికేటర్స్ ఆన్ చేయండి. ముందు ఉన్న వెహికల్స్ ఆగుతున్నప్పుడు బ్రేక్ లైట్ బ్లింక్ అవుతుంటాయి, అది ముందే గమనించండి. ముందు సైడు లెఫ్ట్ రోడ్ వస్తుందా, సైడ్ రోడ్ వస్తుందా, సైడ్ రోడ్ నుంచి ఏదైనా వెహికల్స్ వస్తున్నాయా అనేది చూసుకోండి. అండ్ లెఫ్ట్ లైన్లో నుంచి రైట్ లైన్కి ఏదైనా వెహికల్స్ వస్తున్నాయా, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు పూర్తిగా ప్రతిదీ గమనిస్తూ పూర్తి ఏకాగ్రత, దృష్టి, కాన్సన్ట్రేషన్ అనేది మీరు రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే మీరు ముఖ్యంగా భయపడొద్దు, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. సో ఏ కార్ డ్రైవ్ చేసినా పర్లేదు, ఎక్కడ డ్రైవ్ చేసినా పర్లేదు, ఇలా నిదానంగా చూసుకోండి, కంగారు పడద్దు. స్పీడ్ ప్రకారంగా గేర్స్ మార్చండి. అండ్
పూర్తిగా కార్ ఆగిపోతే ఫస్ట్ గేర్లో మూవ్ చేయండి. బిలో 20 ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ టచ్ చేయండి. ఇంత స్లోగా ఉన్నప్పుడు ఆగాలంటే ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ టచ్ చేసి ఆపండి. స్మూత్గా చూడండి 0కి వచ్చింది. వెంటనే మీరు లెఫ్ట్ హ్యాండ్ అనేది గేర్ రాడ్ మీదకి వెళ్ళి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. కార్ పూర్తిగా ఆగిపోయిందంటే ఎనీ మాన్యువల్ కార్, ఏ మాన్యువల్ కార్ అయినా 100% ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తే మూవ్మెంట్ చాలా ఫ్రీగా మంచిగా వస్తుంది. ఇక్కడ యూటర్న్ చేయాలి, తొందరపడద్దు. యూటర్న్ దగ్గర నిదానంగా ఇక్కడ సైడ్ చూసుకోవాలి, ఎందుకంటే ఇట్లా బైక్ వాళ్ళు వస్తుంటారు. సో కొంచెం గ్యాప్ ఉందంటే మీరు అబ్జర్వేషన్ మిర్రర్ సైడ్ పెట్టాలి. లేకపోతే కొంచెం క్లోజ్గా ఉన్నట్టయితే బైక్ కూడా ఎవరు రాకుండా కవర్ అయిపోతుంది రైట్ సైడ్. ఇక మీరు చూసుకోవాల్సింది ఫ్రంట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ సింపుల్గా నేను ఇండికేటర్ ఆన్ చేశాను, ఇక్కడ సైడ్ చూస్తున్నాను. నిదానంగా మనకు ఈ రైట్ సైడ్ మిర్రర్ అనేది ఈ ఎడ్జ్ దాటిన తర్వాతకి ఇలా నిదానంగా రైట్ మిర్రర్ చూస్తూ ఇక్కడ ఆపోజిట్ ఏ వెహికల్స్ వస్తున్నాయో చూసుకుంటూ మనమైతే ఇలా స్లోగా తిరిగిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తిరిగిన వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసేసుకోవాలి. మీరు లెఫ్ట్ టర్న్ తీసుకున్నా, రైట్ తిరిగినా, యూటర్న్ చేసినా స్టీరింగ్ మాత్రం స్ట్రైట్ చేయడం ఎంత మాత్రం లేట్ చేయొద్దు. లేకపోతే మనకు ఆ డివైడర్ సైడ్ వెళ్ళిపోతుంది సడన్గా. యూటర్న్ చేస్తున్నప్పుడు రైట్ లెఫ్ట్ తిరుగుతున్నప్పుడు టర్నింగ్స్లో యాక్సిలేటర్ అనేది ఇవ్వద్దు. అసలు లైట్ మూమెంట్లో స్మూత్గా ఇవ్వండి, కొంచెం ఇవ్వండి. ఎగ్దమ్ ఒకేసారి నొక్కితే స్పీడ్గా వెళ్ళిపోతుంది వెహికల్. సో ఈ విధంగా ప్రతిదీ గమనించుకుంటూ మీరు బ్రహ్మాండంగా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు అన్నీ కొత్తగా అనిపిస్తుంటాయి, మీకు రాను రెగ్యులర్ ప్రాక్టీస్లో ప్రతిదీ అర్థమైపోతుంది. మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.